వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క కానీ గోవాలో టిఫిన్ రేట్లు అయితే మరీ ఎక్కువ లేవు, అలాగనే తక్కువ లేవు. ఇక్కడ మన ఏరియాలో ది బెస్ట్ టిఫిన్ హోటల్ అని కూడా చెప్పొచ్చు. వారే వాహే మీ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంది బాస్. मस्त शेड्स होणार नीला अप्पा कमला हासन. హలో ఫ్రెండ్స్, మొత్తానికి మనం టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం. పంజాబీ కిచెన్స్ సౌత్ ఇండియన్ ఫుడ్ అంతా అవైలబిలిటీలో ఉందని చెప్తున్నారు. చూద్దాం, లోపలికి వెళ్ళి మనకి ఫుడ్ ఏముందన్నది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. భయ్యా, సౌత్ इंडिया का नाश्ता क्या क्या मिलेगा? डोसा, इडली, पाव भाजी, उत्तपम। इडली इडली कितना पैसा? 60 रुपीज। कितना इडली? दो पीसेस 60 రూపీస్. ఇక్కడ ఇడ్లీ అయితే 2 ఇడ్లీ కేవలం 60 రూపాయలని చెప్తున్నారు. 270కి ఇక్కడ ఒక కాంబో అయితే ఉంది. నెక్స్ట్ 899 రూపీస్కి ఇంకో కాంబో. ఈ కాంబో అంతా కలిపి 899 రూపాయలు. నెక్స్ట్ 499 రూపాయలకి ఒక కాంబో ఉంది. ఇది 499 కేవలం. 299కి కూడా ఒక కాంబో ఉంది. స్పెషల్ మెనూ ఇప్పుడు స్టార్ట్ పొద్దుగాల పొద్దుటి. దీని కాస్ట్ వచ్చేసి 299 రూపాయలు. ఓకే, మనం అయితే 299కి ఒక కాంబో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఒక పరోటా, ఇడ్లీ సాంబార్ और మసాలా దోశ అండ్ పూరి బజ్జీ, టీ, ఒక కాఫీ. మనం చెప్పిన టిఫిన్స్ అయితే వచ్చేసాయి. టీ అండ్ పొరోటా అండ్ మసాలా దోశ. ఇడ్లీ ఇంకా రావాల్సి ఉంటుంది. మనోడు రెడీ చేస్తున్నాడు, లోపల పట్టుకొస్తాడు. మొహం పగిలిపోద్ది. మావాడు ఎప్పుడో చాలా ఫాస్ట్గా తినేసాడు సగం. నేను ఎక్కడ తినేస్తానని. టేస్ట్ చాలా బాగుంది. పెరుగు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపల బంగాళదుంప కొర్మా పెట్టాడు. ఇంకా వేరే లెవెల్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా. మా వాడు పెరుగు అది ఏమంటా ఇంకా ఏది పడితే దాంతో కుమ్మేస్తున్నాడు. మనం కూడా అసలు ట్రై చేద్దాం పెరుగుతో. సూపర్. చెత్త కూడా పెరుగుతో. రేటు ఏమో కానీ మ్యాక్సిమం ఫుడ్ ఇది ఇద్దరికి కాంబో అన్నది సరిపోతుంది. పూరి, స్మాల్ పూరి పూరి టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తాను, వెయిట్ చేయండి. పూరికి బంగాళదుంప కర్రీ ఇచ్చాడు. బంగాళదుంప బఠానీ నెక్స్ట్ పచ్చడి కూడా ఇచ్చాడు. పచ్చడితో కూడా టేస్ట్ చేద్దాం. వారే వాహే మీ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంది బాస్. పచ్చడి పులిపొంగ మరి మామూలుగా లేదనమాట. చిన్న పిక్కిలా నోట్లో పెట్టుకున్నాను. ఇంకా దంచి కూడా వేసింది పచ్చడి అయితే. బాబోయ్, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క మా ఊరికైతే ఫుడ్ ఇంకా సరిపోలేదు. టిఫిన్ మళ్ళీ అది సరిపోక ఎక్స్ట్రా 2 ఇడ్లీ తెప్పించుకున్నాడు. 2 ఇడ్లీ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ ఓన్లీ. మా అమ్మ ఇడ్లీ ఎలా ఉందిరా? ఇడ్లీ మసాలా దోశ ఒకటే రేటు. ఆంధ్రాలో ఉన్నంత గుడ్డిగా ఇడ్లీ ఇంకెక్కడ దొరకదు. మసాలా దోశ బాగుంది దీనికంటే. ఎండిపోయిన ఇడ్లీ బ్రదర్స్ ఇది. ఎండిపోయిన ఇడ్లీ ఇది. బిల్ అయితే వచ్చేసింది. గ్రాండ్ టోటల్ 377 అయింది. మేము ఎక్స్ట్రా ఇడ్లీ 2 ఇడ్లీ చెప్పాం, దాంతో కలిపి 377 అయింది. మన ఆంధ్రాతో పోల్చుకుంటే టిఫిన్కి 377 రూపాయలు ఇద్దరికి అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. కానీ గోవాలో టిఫిన్ రేట్లు అయితే మరీ ఎక్కువ లేవు, అలాగనే తక్కువ లేవు. ఇక్కడ మన ఏరియాలో ది బెస్ట్ టిఫిన్ హోటల్ అని కూడా చెప్పొచ్చు. బిల్ 377. भैया आपका टिफिन अच्छा लगा है। मैं आंध्र से आया। यूट्यूब ब्लॉगिंग करने के लिए
आप भी मेरा यूट्यूब चैनल में आ जाएगा। मिस्टर जीवीआर। ओके